అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి మా జంగిల్రాజ్ జగన్ గారు వెళ్ళారు. అక్కడి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చూసినప్పుడు అతను మాట్లాడుతున్న కొన్ని మాటలు వింటున్నప్పుడు ఏంటంత పశ్చాపద్దం అనిపించింది. మరి కొన్ని మాటలు వింటున్నప్పుడు మాత్రం కర్మ రిటర్న్స్ అనేది ఒకటి ఉందండి. మనం ఏ తప్పు అయితే చేస్తామో అదే పనిష్మెంట్ వస్తుంది మనకి. హిందూ పురాణాల ప్రకారం కర్మ ప్రతి ఒక్కడు అనుభవించాల్సిందే. అలాగే బైబిల్లో కూడా మాట ఉంటుంది, ఏది విత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఏ పని అయితే చేస్తావో నీకు అదే వెనక్కి వస్తుందని బైబిల్లో కూడా ఉంటుంది. జగన్ గారి మాటలు చూసినప్పుడు నాకు రెండు గుర్తొచ్చేయండి. అరే జస్ట్ 5 సంవత్సరాల్లో ఇతను చేసిన పాపాలు ప్రతి పాపానికి పనిష్మెంట్. అతను ఏ తప్పు చేశాడో అదే అతను మళ్ళీ రివర్స్లో ఎదుర్కోవాల్సిన సందర్భం జస్ట్ 5 సంవత్సరాల్లో. అద్భుతంగా అనిపించిందండి. దేవుడు ఉన్నాడు. అది జగన్మోహన్ రెడ్డికి ఇంత త్వరగా మన కాళ్ళ ముందే చూపిస్తాడని అనుకోలేదు. ఒకసారి మీకు ఆ ప్రెస్ మీట్ చూపిస్తాను. అతను ఎదుర్కొంటున్న ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను అతను ఎలా ఫేస్ చేస్తున్నాడో అది కూడా చూపిస్తాను. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు రెచ్చిపోయి బూతులు తిడుతున్నప్పుడు ముసి నవ్వులు నవ్విన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ రోడ్డు మీద నిలబడి ఆర్తనాదాలు చేస్తున్నాడండి. ఆర్తనాదాలు 5 సంవత్సరాలు జరగకుండా కర్మ ఎలా కొట్టిందంటే జగన్ని దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కొట్టింది. పోలీసులు పెట్టుకొని పోలీసుల సమక్షంలో ఈ మాదిరిగా అడ్డగించాలని చెప్పి, రాంబాబుని అడ్డగించాలని చెప్పి ఈ మాదిరిగా నడి రోడ్డు మీద కర్రలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కారు అడ్డగిస్తే ఈ మాదిరిగా పోలీసు ఆశ్చర్యంగా ఉంటుందండి నాకు. కర్మ రిటర్న్స్ అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి చాలా పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వెళ్ళారు వీళ్ళు. అలాగే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీటింగులకి పెద్ద పెద్ద కర్రలు పట్టుకుని వెళ్ళేవారు. ఇంతంత కర్రలు పట్టుకుని వెళ్ళి రాద్ధాంతం చేసిన వీళ్ళు వాళ్ళ నాయకుడు ఈవేళ వచ్చి కర్రలు పట్టుకుని వచ్చి మమ్మల్ని కొడేస్తున్నారు. కర్మ రిటర్న్స్. అయితే ఇక్కడ ఏం కొట్టలేదు. కొట్టకపోయినా వీళ్ళు అరుపు అలా ఉంటుంది. మీరు చిన్నపిల్లల్ని చూస్తామండి, వాళ్ళలో ఉంటుంది ఆ కన్నింగ్నెస్ అనేది. వాళ్ళు కొట్టేస్తారు ఎదుటి పిల్లల్ని, వీళ్ళు గట్టిగా ఏడిచేస్తూ ఉంటారు. అది ఆడే కొట్టి ఆడి ఏడుతున్నాడు అంటారు టీచర్లు కూడా. ఆ టైపు జగన్ గారు. వీళ్ళు చేస్తారు నేరాలన్నీ, వీళ్ళు తిట్టేస్తారు, వీళ్ళు కొట్టేస్తారు, మళ్ళీ మమ్మల్ని కొట్టేస్తున్నారు, మమ్మల్ని తిట్టేస్తున్నారు, మమ్మల్ని చంపేస్తున్నారు, మాకు రాష్ట్రపతి పాలన కావాలని రోడ్డు ఎక్కి గోలెడతారు ఆర్తనాదాలు. చిచి చాలా కన్నింగ్ అండి బాబు, ఇది చాలా కన్నింగ్నెస్. పోలీసులు పెట్టుకొని కర్రతో ఈ మాదిరిగా కారు అడ్డగిస్తే, కారు అడ్డగించి కారును బాదుకు పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలంటూ బూదులు తిడుతూ తన కారు మీద దాడి చేస్తే రాంబాబన్న ఒకరి కారు మీద ఎవరు దాడి చేయలేదు. ఇది ఒక అబద్ధం. కారు మీద దాడి చేసినట్టుంటే అక్కడ చూపించండి. నేను నిన్న వీడియో చూపించాను, నా కారు మీద దాడి జరిగింది, వైసీపీ వాళ్ళు కొట్టారు. కారుని ఎలా కొట్టారు, ఎలా మీద పడ్డారు, ఎలా అద్దాలు పగలు కొట్టారు అంతా క్లియర్గా ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో కొట్టిన వచ్చేది. కారు మీద దాడి చేయటం అంటే అది. ఇక్కడ వీడి మీద ఎవడో దాడికి రావట్లేదని కారులో ఉండి జనాలు రెచ్చగొట్టాడు. కారు కిటికీ అద్దం దింపి బయటకు వచ్చి మరీ జనాలు రెచ్చగొట్టాడు. రండ్రా నా కొడకల్లారా అన్నాడు. అప్పటికి వాళ్ళ కోపం రావట్లేదని చంద్రబాబు నాయుడు గారిని కూడా తిట్టాడు. అప్పుడు కూడా వాళ్ళ కారు మీదకి వెళ్ళట్లేదని ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రెచ్చగొట్టాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఇప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళను. అప్పుడు వెళ్ళారు జనాల కోపం వచ్చి. అప్పటి వరకు ఎవ్వరు వెళ్ళలేదండి, ఎవరాడి మీద దాడి చేయలేదు, ఎవరాడిని కొట్టలేదు, కానీ కొట్టారని చెప్తున్నాడు ఈయన. కొట్టినట్టుంటే మరి దాని ఆధారాలు తెద్దుడు కదా, వీడియో తెద్దుడు కదా. అంటే దెబ్బలో ఆ కారు మీద పడి దాడి చేస్తున్నట్టు ఇక్కడ కారు దగ్గర ఒక లేడీ ఉంది, ఆ ఫోటో తెచ్చాడు.
ఒక లేడీ వెళ్ళి కారు అద్దాలు బద్దలు కొట్టేసి కారులో ఉన్నోని చంపేయడానికి చూసిందా? చెప్పడానికన్నా కొంచెం ఆలోచించండి బాబు ఇలాంటి అబద్ధాలు చెప్పేటప్పుడు. మీద ఒక కారు మీద ఇంతమంది దుండగులు వచ్చి బూతులు తిడుతూ పోలీసుల సమక్షంలో బూతులు తిట్టింది ఎవరండి? ఇందాక మీకు ఫస్ట్ వీడియో చూపించాను కదా, కారులో నుంచి బూతులు తిట్టినాడు ఎవడు? కారులో నుంచి జర్నలిస్ట్ మైకులు, ఈ మీడియా మైకులు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టింది ఎవడు? అక్కడ అంబటి రాంబాబు తిడితే అంబటి రాంబాబుని తిట్టారు అంటున్నాడు. తిడితే మరి ఆ ఆధారాలు తేలపోయారా? వీడియో పెట్టలేపోయారా? ఆ ఎవిడెన్స్ ఎందుకు చూపించలేదు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియాను అక్కడే పెట్టుకుని వాళ్ళందరి సమక్షంలో బూతులు తిడుతూ రాంబాబు అన్న కారును అడిగిస్తే రాంబాబు అన్న వాళ్ళ బూతులు తిట్టినందుకు రెస్పాన్స్ గా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆ రియాక్ట్ అయ్యే దాంట్లో ఆయన నోట్లో నుంచి ఒకరే ఉండడం వల్ల ఇంతమంది చుట్టుముట్టి ఆయనను కారును బాదుతా ఉన్నారు. ఒక వైపున ఆయన మీద దాడి జరుగుతా ఉంది, మరో వైపున ఆయన తిడతా ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన కూడా నోట్లో నుంచి 2-3 తిట్లు తిట్లేమన్నా తిట్టాడు. ఒక రియాక్షన్ గా తిట్టాడని పోనీ ఇది ఒక్కటే నిజం ఒప్పుకున్నాడండి. ఇప్పుడు దాకా ఈయన మాట్లాడిన అన్నిటిలో కూడా ఎస్ తిట్టాడు అనే మాట ఒక్కటే నిజం, ఆ నిజం ఒప్పుకున్నాడు. అయితే ఎందుకట దాడి చేస్తున్నారు కాబట్టి తిట్టాడు అంటున్నాడు. దాడి చేస్తే తిడేస్తారండి? చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళలో దాడి చేయించారు మీరు, బేపచ్చంగా వచ్చి రాళ్ళు గీళ్ళు ఇసిరారు. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని తిట్టారా లకారాలతో? జగన్ గారు మీ అమ్మగారిని తిట్టారా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరన్నా తిట్టారా? లేదు లోకేష్ గారి మీద భీమవరంలో రాళ్లతో దాడి చేయించారు, లోకేష్ గారు మిమ్మల్ని తిట్టారా లకారాలతో? మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరన్నా తిట్టారా? నాలాంటి వాడి మీద రాజమండ్రిలో దాడి చేశారు, నేను వచ్చిన తర్వాత వాళ్ళని ఎదుర్కొన్నాను తప్ప అది మీరే చేయించారు, డౌట్ లేదు. ఎందుకంటే పోలీసులు లేరు అక్కడ, పోలీసులు 2-3 వచ్చారు, వాళ్ళకే సపోర్ట్ చేశారు. ఇది పబ్లిక్గా జరుగుతుంది ఓ పెద్ద సెంటర్లో. అప్పుడు ఏమన్నా నేను మిమ్మల్ని లకారాలతో తిట్టానా? మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టానా? ఏంది తిట్టాలి? ఈడు అంబటి రాంబాబు ఎందుకు తిట్టాలి? అసలు వాళ్ళు ఎవరో తిట్టకుండానే ఈడే బయటకు వచ్చి ఎందుకు రెచ్చగొట్టాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారండి? మాట్లాడడానికి కనీసం ఆలోచించరేంటి అబద్ధం చెప్పడానికి? నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని, ఇదే నారా లోకేష్ గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, బా వినడానికి ఎంత హాయిగా ఉందని బాబు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణ ముసలోడు, ఆడు ఈడని మాట్లాడేవాడు ఈయన. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు, రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు, ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు. ఇంకా పవన్ కళ్యాణ్ గారిని అయితే పేరెత్తేవాడు కాదు, దత్తపుత్రుడు అనేవాడు. చంద్రబాబు గాని దత్తపుత్రుడు గాని సవాల్ విసురుతున్నా నారా లోకేష్ గారి కోసం అసలు ఆ సందర్భం కూడా మాట్లాడేవాడు కాదు. అలాంటి వాడికి వేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ జనాలు ఏం క్రమశిక్షణ నేర్పించారండి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. జనాలు భలే నేర్పించారు. జగన్ గారికి వాళ్ళ అమ్మగారు నాన్నగారు నేర్పించలేపారు, కానీ ఏపీ ప్రజలు నేర్పించారండి. పద్ధతి, ఒక వ్యవహారం, ఒక విజనం కరెక్ట్గా నేర్పించారు. సూపర్ అండి. మీరు తిట్టే తిట్టులకు ఎటువంటి రియాక్షన్ అవసరం లేదు, మీ మీద ఎటువంటి అటాక్ లేకుండానే మీరు రొటీన్ గానే తిరుగుతా ఉన్నారు ఈ మాదిరిగా. ఇదేం కొత్తగా తిట్టారు? అదే చెప్పండి, ఎప్పుడు తిట్టారు? వాళ్ళ మీద అన్ని దాడులు జరిగాయి, తెలుగుదేశం కార్యకర్తల మీద అన్ని దాడులు జరిగాయి. మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా లకారంతో తిట్టారా? ఎవరో మిమ్మల్ని తిట్టనప్పుడు ఇప్పుడు అక్కడ సంబంధం లేకుండా అక్కడ చంద్రబాబు నాయుడు గారు లేరు, అక్కడ ఆ సందర్భం లేదు, ఏమీ లేదు. వీడు కారులో నుంచి ఆ గ్లాస్ తీసుకుని ఇలా బయటకు వచ్చి పాములాగా అది తిట్టేసి ఎందుకు పోయాడు? ఎందుకు రెచ్చగొట్టాడు? అదంతా మీ ప్లానే కదా. వెళ్ళరా అంబటన్నా, ఇలా రెచ్చిపో, ఇలా తిట్టే వాళ్ళు నిన్ను ఏమన్నా అంటే కనుక నేను వచ్చి ఇలా కాపులు గంటగడెత్తాను, అదే కదా ప్లానింగ్. బాగానే చేశాడు, ప్లాన్ ప్రకారం వెళ్ళాడు. అయితే జనాల రియాక్షన్ ఎంత ఉంటుందని, జనాలు ఎంత బేపచ్చంగా రియాక్ట్ అయిపోతారని మీరు ఎక్స్పెక్ట్ చేయలేపారు. మరి అది దేవుడు భక్తి మనోభావాలతో సంబంధించింది కదా. ఇప్పుడు విడుదల రజనమ్మని ఎందుకు ఆపారు, వాళ్ళని ఎందుకు ఆపారు, వీళ్ళు ఎందుకు? అవును ఆపుతారు. హిందువుల మనోభావాలు గాయపడ్డాయి, వాళ్ళ మనోభావాలు గాయపరిచి వాళ్ళ దేవుడికి సంబంధించిన డబ్బులు దొబ్బేసి అక్కడ ప్రసాదాన్ని కల్తీ చేసి ఏమి ఎరగని నంగరాజుల్లో మరి మీరు బయటకు వచ్చి డ్రామాలు చేస్తూ ఉంటే జనాలు తిరగబడరా? జనాలు కొట్టరా? జనాలు తిట్టరా? ఇంకా అదృష్టం మిమ్మల్ని ఎవరు కొట్టలేదు ఇంకా వైసీపీ నాయకుల్ని. ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి మనుషుల్ని వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు అన్న ఇంట్లో దాడి, 5 కార్లు ధ్వంసం, అద్దాలు ఇంట్లో ఇరిగిపోయినాయి, సామాన్లు ఇంట్లో ఇరిగిపోయినాయి. ఈ మాటలు విన్నప్పుడే కర్మ రిటర్న్స్ అనిపిస్తుందండి నాకు. వీళ్ళు అద్దాలన్నీ పగలగొట్టారు గతంలో. గన్నవరం పార్టీ ఆఫీస్ అద్దాలు పగలగొట్టారు, గన్నవరం ఆఫీస్ ముందున్న కార్లు తగలబెట్టారు, తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు, అద్దాలు పగలగొట్టారు, తలలు పగలగొట్టారు.
సేమ్ చూడండి దేవుడు ఎలా చూపించాడు, రోడ్డెక్కి లబో దిబోమో అని అరిసేలా చేశాడు దేవుడు. అది కర్మ రిటర్న్స్. అది మీరు ఏదైతే చేశారో, అంటే నీవు నేర్పిన విద్యగా నీరజక్ష అన్నట్టు జగన్ గారు మీరు ఏదైతే చేశారో అదే మీరు ఎదుర్కొంటున్నారు ఈవేళ. అప్పుడు మీరు కావాలని చేయించారు జనంతో, ఇప్పుడు జనాలు ఆగ్రహావేశాలతో చేశారు. చూసారా? ఎప్పుడు మనం తప్పు చేయకూడదండి. తప్పు చేసామా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్సెస్ ఆ కర్మ ఏదైతే ఉందో అనుభవించాల్సిందే. నాకు ఇది చూసినప్పుడు ఆశ్చర్యం వేసిందండి. అరే దేవుడు ఏటో అసలు గ్యాప్ ఇవ్వలేదు, 5 సంవత్సరాలు తిరిగే లోపే ఇటు ఎలా చూపించాడు ఇటు జగన్ కనిపిస్తుంది. పక్కన ఆఫీసులో మొత్తం అన్ని పగలగొట్టేశారు. ఆఫీసులో మొత్తం పగలగొట్టేశారట. ఇది గన్నవరం ఆఫీసులోను మంగళగిరి పార్టీ ఆఫీసులోను పగలగొట్టేసినట్టట. చూడండి, సేమ్ అదే జరిగిపోయింది. అది జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ చెప్పి బాధపడుతున్నాడు కదా బయటకు వచ్చి. అదే కదా శిక్ష దేవుడు విధించేది, ఇంకంతకన్నా ఏముంటుందండి. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా చెడువాళ్ళు ఉన్నారట. ఈ మాట కూడా అది కర్మ రిటర్న్సే, కర్మ హిట్ బ్యాక్. ఎందుకు? ఆ రోజున పట్టాభి గారి ఇంటి మీదకి జనాన్ని పంపించినప్పుడు 10 సంవత్సరాల చిన్నపిల్ల ఉందటండి ఇంట్లో. పాపం ఆ పాప బాత్రూంలోనే ఎక్కడ దాకుందట. అయినా కూడా ఇలా దారుణమైన మారణకాండ. మొత్తం ఆ పట్టాభి గారు కారు బదులు కొట్టేశారు, ఇల్లు బదులు కొట్టేశారు, మొత్తం అక్కడున్న ఆ సామాన్లన్నీ ధ్వంసం చేశారు. వెంటనే చూడండి ఎలా చూపించేసిందో. వెంటనే ఎప్పుడు 3 years కూడా 3 సంవత్సరాల లోపు బయటకు వచ్చి లబో దిబోమ అన్నాడు జగనే. దేవుడితో పెట్టుకోవద్దండి. ఇప్పుడు ఇవాళ మన దగ్గర అధికారం ఉంది కదా అని జనాల మీద చూపించేస్తే వెంటనే కర్మ హిట్ బ్యాక్. ఇంకెంతకన్నా ఆధారం ఏం కావాలండి? బలహీనుని బలవంతుడు కొడితే బలవంతుని పోచం కొట్టిందని సామెత ఉంటుంది. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇది గల్లా మాధవి ఎమ్మెల్యే గారి భర్త. మాధవి గారి భర్తని ఇప్పుడు ఏదో పెద్ద నేరస్తులు చూపించాలని ట్రై చేస్తున్నాడు. పార్టీ అధినేతను తిట్టినప్పుడు జనాల్లో కోపం వస్తుంది, ఎమ్మెల్యే గారు కూడా కోపం వస్తుంది, ఎందుకంటే ఆవిడ కూడా తెలుగుదేశం కార్యకర్తే. మరి మీ పార్టీలో ఏకంగా మర్డర్ చేసిన వాళ్ళే మీరు వెనకేసుకొచ్చారు కదా, అసెంబ్లీలో మర్డర్ చేసిన వాడిని. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సిబిఐ మరోసారి కోర్టుకు తెలిపింది. సిబిఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష అయినా నాకు చిన్నారా, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతా ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న, అంటే మా ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ మినిమం థింగ్. మరో మర్డర్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని మొత్తం ఊరేగింపుతో తీసుకొచ్చారు కదా. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసు సుబ్రహ్మణ్యం హత్యను అంగీకరించిన అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని తానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. అనంతబాబు ఇంకో మర్డర్ చేసి సుప్రీంకోర్టు ద్వారా జైల్లోకి వెళ్ళిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెళ్ళి హ్యాపీ మా పిన్నెల్లి చాలా మంచోడు అంటారు కదా. వెల్దుర్తి జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్నారు పిన్నెల్లి సోదరుడు. వెల్దుర్తి జంట హత్యల కేసులో A6 గా రామకృష్ణారెడ్డి, A7 గా వెంకటరామరెడ్డి ఉన్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది May 24న జరిగిన టీడీపీ కార్యకర్తలు వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావుల హత్య కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డిలకు సుప్రీంకోర్టులో గతంలోనే ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో జగన్ మాట్లాడారు. ములాఖత్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిశారు. మర్డర్లు చేసిన వాళ్ళని ఇక్కడ మాత్రం వీళ్ళు చాలా పెద్ద నేరస్తులు ఫోటోలు అట్టుకొచ్చాడు. మామూలుగా ఫోటోలు అట్టుకొచ్చి మరీ ప్రదర్శించేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం పద్ధతి అండి ఇది? జనాలు నవ్వుకుంటున్నారు జగన్ గారు. ఏంటి మీరు చేసిన నేరాలు ఏంటి, మీరు చేసిన కల్తీ ఏంటి, మీరు తినేసిన డబ్బులు ఏంటి, మీరు 10 సంవత్సరాల క్రితం మీరు చేసిన అవినీతి ఏంటి, మీ దాంట్లో ఉన్న కిల్లర్స్ ఏంటి, హంతకులు. ఈరోజున మీరు వచ్చి వీళ్ళ ఫోటోలు చూపించేసి ఇచ్చేస్తే నవ్వుకుంటున్నారు సార్ జనం బయట. ఆఫీసును కాలుస్తా ఉన్న ఫోటో ఇవన్నీ మీరు చేయించినాయే కదా. మళ్ళీ అన్నానని కాదు, కానీ ఇవన్నీ మీరు చేయించారు కదా గతంలో. ముసుముసు నవ్వులు నవ్వుకుంటాం, మళ్ళీ ముసుముసు నవ్వులు. ఆ రోజు మీరు నవ్విన ముసుముసు నవ్వులు ఈరోజు ఆర్తనాదాలు అయ్యి చూడండి జగన్ గారు. ఆర్తనాదాలు, రోడ్డు ఎక్కి రోడ్డు మీద ఆర్తనాదాలు చేస్తున్నారు మీరు. దేవుడు మీకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది. మనుషులు ఎవరో కాదని చేసింది. ఇందులో చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ ఏ సంబంధం లేదు. వాళ్ళు దాడులు చేయమని ప్రోత్సహించరు ఎప్పుడు. కానీ మీరు చేసిన స్ట్రాటజీ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారిని రెచ్చగొట్టాలి, జైలుకి వెళ్ళిపోవాలి, అంబటి రాంబాబు కాపులను ఇలాగ అరెస్ట్ చేయించారని మీరు మొత్తం కోట మీద వేసేయాలని ట్రై చేశారు. కానీ అది ఎక్కడికి వచ్చింది చూసారా? మీరు నడి రోడ్డు మీదకి వచ్చి ఆర్తనాదాలు చేసే స్థాయికి దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి ఇవన్నీ జరుగుతూ ఉంటే, 5 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఇవన్నీ జరుగుతూ ఉంటే
పోలీసుల సమక్షంలోనే ఇది కూడా కర్మ రిటర్న్స్. గన్నవరం పార్టీ హౌస్ మీద దాడి జరిగినప్పుడు పోలీసుల సమక్షంలో జరిగింది. దాడి చేశారు కదండి. ఆ దాడిని తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకునే ట్రై చేస్తే అక్కడ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒక ఎస్సీ వ్యక్తిని పెట్టి అతని మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు జగన్ రెడ్డి. ఏమండి, దాడి తెలుగుదేశం పార్టీ మీద మొత్తం అక్కడ కారులు తగలబెట్టారు, ఆ ఆఫీసుని బద్దలు కొట్టారు, అక్కడున్న తెలుగుదేశం కార్యకర్తల మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించాడు. అంటే మీ చేతిలో అధికారం ఉన్నవాడు మీరు నడిపించేస్తే మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? వేళ అదేగా జరిగింది. కొట్టారు, ఇంట్లో వాళ్ళ అద్దాలన్నీ పగలగొట్టారు. బాధ్యత వహించాల్సిన ఇదే పోలీసులు బాధ్యత తీసుకొని ఉంటే ఈ మాదిరిగా జరిగి ఉండేది అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉందండి డీజీపీ ఆఫీసు? ఇక్కడ నుంచి ఎంత దూరంలో ఉంది? నాకు డేజావులా ఉందండి. డేజావు అంటే ఇదే గతంలో జరిగి ఇప్పుడు మనకి ఏదైతే జరుగుతుంది ఇది ఎప్పుడూ జరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది చూసారా? సేమ్ డేజావు ఇప్పుడు కూడా. డీజీపీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది, ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది, డిఎస్పీలు ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాడు. సేమ్ ఇదే ప్రశ్నలు అడిగాను తెలుసండి మేము. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద దాడి జరుగుతున్నప్పుడు యథేచ్ఛగా కార్లు వేసుకొని రౌడీలు వచ్చి ఆ గేట్లను గుద్దేసి లోపలికి వచ్చి ఉన్నవాళ్ళు ఉన్నట్టు కాళ్ళు చేతులు ఎరగొడుతూ తలలు పగలగొడుతూ ఆ మొత్తం ఆఫీసుని బద్దలు కొడుతున్నప్పుడు మా కేంద్ర కార్యాలయానికి డీజీపీ ఆఫీసు 4 అడుగులు ఎత్తే. డీజీపీ ఆఫీస్, రాష్ట్ర పోలీస్ బాస్ ఉంటాడు అక్కడ, మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా అక్కడి నుంచి కంట్రోల్ అవుతుంది. డీజీపీ ఆఫీసు 4 అడుగులు వేస్తే బండి అక్కర్లే, సైకిల్ కూడా అక్కర్లే, నడుచుకుంటూ వెళ్తూ వచ్చేది. ఒక్క పోలీసు రాలేదు. ఇక్కడనే పక్కనే డీజీపీ ఆఫీస్. దీనికంటే ఏం కావాలి మీకు? కొల్యూషన్ కంటే. మీరు చూశారు, ఇలాంటి కర్రలు తీసుకొస్తారండి, ఇలాంటి సుత్తులు తీసుకొస్తారండి, తెలియదండి మీకు ఇవన్నీ? ఈ దాడులు తీసుకొస్తారండి, చూడండి ఫుల్ బేర్ సీసాలు తీసుకొస్తారా మీరు? అప్పుడు జగన్ రెడ్డి చేసిన దానికి వాళ్ళు చూసారా ఎలా గోలాడుతున్నాడు? పోలీసులు ఎందుకు రాలేదు? డీజీపీ ఆఫీస్ అందరూ ఇక్కడికి, ఎస్పీ సేమ్ టు సేమ్ రిపీట్ అండి. వీళ్ళు ఏదైతే చేశారో యాజ్ ఇట్ ఈజ్ దేవుడు రిపీట్ చేశాడు ఇక్కడ. సాటిస్ఫాక్షన్గా ఉందండి నాకైతే. నేనేమి కావాలని చేయలేదు, దాడులు నేను ప్రోత్సహించట్లేదు. కానీ తప్పు చేసినోడికి దేవుడు మన కళ్ళ ముందే పనిష్మెంట్ ఇచ్చేస్తే, ఎవడో ఒకడు ఒక అమాయకుడిని చంపేసాడండి, కొన్ని రోజులు తిరగకుండా నాడు ఏ యాక్సిడెంట్లో పోయాడు, ఎలా ఉంటుంది మనకి? దేవుడు ఇచ్చాడు పనిష్మెంట్. అది సేమ్ అదే పనిష్మెంట్ జగన్ రెడ్డి గారికి ట్రీట్మెంట్. అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలుగా నాయకులుగా మేము ఎంత బాధపడ్డామో ఆ బాధ ఇప్పుడు ఈయన మనసుకు తగిలింది. అరే పోలీసులు కూడా సహకరించలేదు, డీజీపీ ఆఫీస్ ఇక్కడే ఉంది, ఎస్పీ ఆఫీస్ ఇక్కడే ఉంది, మా పోలీసులు కూడా రాలేదు. చూడండి సేమ్ టు సేమ్. నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష, కర్మ హిట్ బ్యాక్. ఏది విత్తుతావో అదే కోస్తావు. ఎస్పీ ఆఫీసు ఎంతమంది ఎస్పీ లేరు, ఎంతమంది సిఐ లేరు. వెనకాతలు ఉన్న వాళ్ళు ఎవ్వరు ముఖంలో కూడా అరే బాగా మాట్లాడుతున్నాడు అనిపించట్లే. అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. అవును మనం అలాగే చేసాం కదా, అప్పుడు మనం చేసింది ఇప్పుడు మనకు జరుగుతున్నట్టుంది. ఏంటి బాబు దేవుడు నిజంగా సీరియస్ తీసుకున్నాడు ఏంటి అనే భయం కనపడుతుంది వెనకాల వాళ్ళు. ఎవడో గోలెట్టట్లే, ఎవడో జై జగన్ అంటలే, ఎవడు ఏమంటలే. ఈయన అబద్ధాలు విని ఎడర బాబు ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నాడని అందరూ కూడా ఒక షాక్లోకి వెళ్ళిపోయారండి జగన్ గారు చెప్తున్న అబద్ధాలకి. డీజీపీ ఆఫీస్ ఇక్కడ మంగళగిరిలో ఉంది, ఇక్కడ నుంచి కూతవేడు దూరంలో మంగళగిరి. ఎక్కడండి? గుంటూరు నుంచి మంగళగిరి కూతవేడు దూరం అన్నమాట. ఎక్కడ? మంగళగిరి పార్టీ ఆఫీసు, మా పార్టీ ఆఫీస్కి దానికి గట్టిగా 100 అడుగులు ఎత్తి వచ్చేది డీజీపీ ఆఫీస్. అక్కడి నుంచి పంపించాడు పోలీసుల్ని ఈయన అధికారంలో ఉంటే. కానీ ఈయన ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళ కార్యకర్తలతో నోడుదలతో తిట్టింతాడు. ఎవరన్నా జనంగా తిరగబడితే మంగళగిరి నుంచి గుంటూరు వచ్చేలా ఎవరో డీజీపీ గారు. సరే, మన కష్టంలో ఉన్నప్పుడు నీతులు చెప్పి మనం బాగున్నప్పుడు ఈ మాట్లాడకూడదని ఏదో సన్న సత్యమూర్తిలో డైలాగ్ ఉంటుందండి. జగన్ గారు బాగోలేదండి, అస్సలు బాగోలేదు. మీరు ఇలాగా అర్థనాదాలు పెట్టడం అస్సలు బాగోలేదండి. ఎందుకంటే ఇవన్నీ మీరు చేసినయే. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి తప్పు గతంలో మీరు కావాలని చేసినవి దేవుడు ప్రజల రూపంలో తిరుగుబాటులో చూపించాడు మీకు. కనీసము ఈ పోలీసులు ఫోన్ చేస్తే కూడా రెస్పాన్స్ లేదు. డేజావు సేమ్ డైలాగ్ నాకు అప్పుడు మా పెద్దలు మాట్లాడారు. మేము ఫోన్లు చేసాం, ఇలా పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతుందని డీజీపీ గారికి ఫోన్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం కావాలని కలిసి చేసిన వ్యవస్థ ఇది. నేను ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ ఎత్తాడా? ఏమడిగా నేను మా ఆఫీస్ పైన దాడి చేస్తున్నారని చెప్పడానికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడా? గవర్నర్ ఫోన్ ఎత్తారా? కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారా? హోమ్ మినిస్టర్ గారు ఫోన్ ఎత్తారు? అంటే వాళ్ళందరూ ఫ్రీ, ఈయన బిజీ. అంటే ఏంటి? ముఖ్యమంత్రి ఈయన లాలూచిపడి దాడులు చేస్తే భయపడతాం, కేసులు పెడితే భయపడతాం. అది ఏం చేసిన పని చూస్తా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు పోలీసు డీజీపీ ఫోన్ ఎత్తలేదు, ఎస్పీ ఫోన్ ఎత్తలేదు, పార్టీ ఆఫీస్ మీద దాడి జరుగుతున్నప్పుడు అని పెద్ద ఆయన బాధపడిన మాటలు. ఆయన బాధ ఊరికే పోదండి. మంచోడిని బాధ పెడితే ప్రతిఫలం ఇలాగే ఉంటుంది.
రోడ్డెక్కి బాధపడాల్సిన సమయం వస్తుంది. రోడ్డెక్కి ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తాడు దేవుడు. ఆయన ఏమన్నారో సేమ్ అయ్యే మాటలు రిపీట్ చేశాడు ఇక్కడ. నుంచి బొత్స సత్యనారాయణ ఇలాంటి సీనియర్ నాయకులు, ఇంటెలిజెన్స్ డీజీకి, చీఫ్ సెక్రటరీకి, ఇలాంటి పెద్ద పెద్ద ఎస్పీకి, ఐజీకి, ఇలాంటి అందరి ఆఫీసర్లకు ఫోన్లు కొడితే కనీసం ఫోన్లు కూడా ఎత్తరు. కాన్స్పిరసీలో భాగం కాదా ఇది అని అడుగుతా ఉన్నాను. ఇదంతా అయిపోలా. రాంబాబు నన్ను 10 నెలలకు అరెస్ట్ చేస్తారు. ఎందుకయ్యా రాంబాబు నన్ను అరెస్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు తిట్టాడట. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినందుకు అరెస్ట్ చేస్తారట. మరి చంద్రబాబు నాయుడు గారు తిట్టినందుకు రాంబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మరి రాంబాబు ఇంటికి వచ్చి రాంబాబు కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నం చేసి చంద్రబాబు నాయుడు గారిని తిడితే అరెస్ట్ చేస్తారా అని ఆశ్చర్యపోతున్నాడు జగన్ రెడ్డి గారు. మామూలు కాదు. చంద్రబాబు నాయుడు గారిని తిడితే అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేశారు మా రాంబాబుని? చంద్రబాబు నాయుడు గారిని తిడితే అరెస్ట్ చేస్తారు. పట్టాభి గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? జగన్ గారు, పట్టాభి గారిని మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? బోసు డీకే అన్నది మిమ్మల్ని కాదు. మిమ్మల్ని ఆ రోజున ఆయన అన్నది పబ్జీ దొర అన్నాడు. కానీ అదే ప్యాలెస్లో ప్యాలెస్ పాలికప్ ఒకడు ఉన్నాడు, ఆడు బోసు డీకే గాడు అని సలహాదారుని తిట్టాడు ఆయన. రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ మత పదార్థాల వ్యాపారం చేస్తూ అప్రమత్తంగా ఉండండి, మన రాష్ట్ర యువతని కాపాడండి అని చెప్పి మాట్లాడితే నువ్వు నా ఆనందబాబు గారికి ఇస్తారో నోటీసులు పోషడికే ఈ పాలేరు గాడిని ఆడిస్తున్నటువంటి ఆ పబ్జీ దొర, ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు ఆ పబ్జీ దొరకి చెప్తా ఉన్నా, అక్రమ రవాణా చేస్తున్నటువంటి స్మగ్లర్ల పైన చూపించండి మీ ప్రతాపం. అంతే కదా, మిమ్మల్ని తిట్టలేదు. బోసుడీకే అన్న మాట కూడా మిమ్మల్ని అనలేదు. మీకు తెలుసు పబ్జీ దొర అన్నాడు మిమ్మల్ని అని. ఎందుకు అరెస్ట్ చేశారు ఆ రోజు? ఎందుకు దాడి చేయించారు పార్టీ ఆఫీసుల మీద? ఎందుకు ఆయన్ని అరెస్ట్ చేసి రకరకాల పోలీస్ స్టేషన్లు తిప్పి ఎందుకు కొట్టించారు? ఈవేళ మీరు వచ్చి ఆ సీఎం గారిని తిడితే అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారేంటి? మీరు చేసిందే కదా, మీరు నేర్పించిందే కదా. సీఎం గారిని తిడితే మీరు అన్న మాటలే ఉన్నాయి కదా. ఏంటి మేము అధికారం లేకపోతే మావాడు కాకపోతే మేము లంజావాడు కానీ కూడా తిడతాం. మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు. బోసుడీకే అంటే అర్థం ఉందని ఎవరికి తెలియదండి బాబు ఇప్పటిదాకా. ఒక ఏంటిది ఇంకోటి ఏదో నన్ను కాన్స్టిట్యూషనల్ హెడ్ అన్నారు సీఎంని. సీఎం అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఎలా తిడతారు మీరు అన్నాడు. కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీసుల మీద దాడి చేయించారు, ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేయించారు, ఆయన ఇంటి మీద దాడి చేశారు. ఏంటి మిమ్మల్ని తిట్టకపోతే, అది కూడా బోస్డీ కానీ ఎవరినో తిడితే, ఇక్కడ పబ్లిక్గా ఒకడు ఆంబోతులా రోడ్డు మీదకి వచ్చి డైరెక్ట్గా సీఎం గారి లకారంతో తిట్టేస్తే అరెస్ట్ చేస్తే ఆశ్చర్యపోతున్నారా? షాక్ అయిపోతున్నారా? బాబా ఓవరాక్షన్లో ఉంది కదా సార్ ఇది. ఎందుకు సార్ ఇంత ఓవరాక్షన్ ఎందుకు? మీరు మొన్నగా చేశారు. ఏమన్నా 50 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం జరిగిందా ఏంటి? మొన్న పట్టాభి గారిని మీరు అరెస్ట్ చేయించింది మిమ్మల్ని తిట్టకపోయినా తిట్టారని ఆపాదించి, తిట్టారని క్రియేట్ చేసి, ఆ మాటకు బూతు పదం యాడ్ చేసి మొన్నే కదా చేశారు మీరు. ఇవాళ పబ్లిక్ గార్డ్ వచ్చి బూతులు తిడతా ఉంటాయని అరెస్ట్ తప్పంటారు ఏంటి? ఏంటి సార్ ఇది? రే ఏంట్రా ఇది అన్నట్టు ఏంటి సార్ ఇది? నవ్వుతున్నారు సార్ జనం. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి సార్. ఎవడో రాసిస్తాడు బుద్ధి లేని గడ్డి తినే అదవా. ఆ రాసిచ్చినని మీరు చదివేయకండి వచ్చి. 5 కార్లు ధ్వంసం చేసి అద్దాలన్నీ పగలు కొట్టి ఆఫీస్కి నిప్పంటించి చేసిన, అప్పుడు ఆ రోజున పట్టాభి గారు తిట్టకపోయినా ఇంటి మీద దాడి చేసి కార్లు బద్దలు కొట్టి అన్నీ జరిగాయండి. సేమ్ అదే మాట్లాడుతున్నాడు ఇవాళ ఈయన. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ ఎమ్మెల్యే గారి భర్త సమక్షంలో ఇక్కడే జరిగితే వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? మర్డర్ చేసిన వాళ్ళ మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇక్కడ అంబటోడి మీద ఎవ్వడో చేయి కూడా వేయలేదు. చట్టపరంగా పోలీసులు వచ్చి రక్షించి అతను చట్టపరంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మర్డర్ చేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? బాబాయ్ని లేపేసిన మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు డబుల్ మర్డర్లు చేసిన పిన్నెల మీద ఏ యాక్షన్ తీసుకున్నారు? ఏది పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసిన ఆ వ్యక్తుల మీద మీరు ఏ యాక్షన్ తీసుకున్నారు? సుధాకర్ గారిని చంపించేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఏం మాట్లాడతారు మీరు? మీరు అసలు రోడ్డు మీద వచ్చి మాట్లాడడానికి మీకు అర్హత ఉందా? ఏ అన్యాయం మీద మాట్లాడడానికి మీకు అర్హత ఉందా? ఎందుకంటే మీరు ఏ అన్యాయం మీద మాట్లాడాలన్నా, ఏ పాయింట్ మీద మాట్లాడాలన్నా అలాంటివి 100 మీ కింద ఉన్నాయి. 100 ఎవరిని మాట్లాడగలరు? ఎవరిని అడగగలరు? మీరు నీ కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటోడి కంట్లో నలుసుని తీయొద్దని చెప్పింది బైబిల్. మీరు బైబిల్ చదువుతారు కాబట్టి చెప్తున్నాను. మీ కంట్లో దూలం ఉంది. ఆ దూలం ఉండగా ఎదుటోడి కంట్లో నలుసు గురించి మీరు వెతక్కండి, అడక్కండి.
తప్పండి, బాగోదు అది. రాజీనామా అని ముందు రోజు వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పూజ చేసుకుని ఆయన వస్తా ఉంటే ఆయన అక్కడే అడ్డగించి గుడి బయటే వైసీపీ నాయకులను అడ్డుకుంటారని జనం అడ్డుకుంటారు. ఎందుకంటే సిబిఐ కూడా క్లియర్గా చెప్పింది 234 కోట్లు కొట్టేశారు, ఆ పవిత్రమైన ప్రసాదాన్ని కల్తీ చేశారని సిబిఐ చెప్పేసింది కోర్టుకి. అది ప్రజలందరికీ తెలిసిపోయింది. వైసీపీ నాయకులు ఎక్స్ట్రాలు చెప్తే జనం కొడతారండి. ఇంకా మహిళను వదిలేసి ఉంటారు. ఎవడైనా ఓవరాక్షన్ చేస్తూ మేము వెంకటేశ్వర స్వామికి మేము కాళ్ళు నొక్కేస్తాం, మేము కడిగేస్తాం, మేమేం తప్పు చేయలేదని యాక్ట్ చేద్దామని ట్రై చేస్తే జనం కొడతారు. ముందు రోజు గుడి బయటే ఆయన అడ్డగించి ఆయన చుట్టూ దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమె మీద కూడా దాడికి యత్నం చేశారు. ఇంకా ఏమైతే సార్, ఇంకా ఆశ్చర్యం ఏమైంది సార్, ఉల్టా అమ్మ మీదనే కేసు పెట్టారు. ఇది కూడా డేజావు, ఇది కూడా ఆల్రెడీ ఆయన విత్తిందే. మా ఇంటి మీద 14 మందిని పంపించారు ఒకసారి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. 14 మందిని పంపిస్తే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను, ఏదో గొడవ జరగబోతుంది, నా వైఫ్ పోలీసు వాళ్ళకి 100 ఫోన్ చేస్తే 2 కానిస్టేబుల్ వచ్చారు, వచ్చి వీళ్ళందరూ గొడవకు వచ్చారని వాళ్ళని తీసుకెళ్లారు. నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నా మీద 14 మందిని ఇంటికి పిలిపించుకుని చంపేయడానికి చూశారని నా మీద కేసు పెట్టారు. అది కూడా ఎదురైపోయింది వీళ్ళకి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కెరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇది కూడా సేమ్ అండి. మరి ఇక్కడ ఎవరి మీద పెట్టారు లేదు నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అజయ్ అమృత్ అని చెప్పి ఒక అబ్బాయి అప్పుడు వైసీపీలో పనిచేసేవాడు. ఆ వైసీపీలో అలాగే వైసీపీలో జరుగుతున్న అన్యాయాల జోళ్ళకి చాలామంది బయటకు వస్తారు కదా, ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలే బయటకు వస్తారు కదా. అయితే అలాగా అబ్బాయి బయటకు వచ్చి ఏదో ప్రశ్నిస్తే గంజాయి కేసు, బండిలో గంజాయి ఉందని చెప్పి గంజాయి కేసు ఇట్టి అరెస్ట్ చేయించారు. అసలు ఎవరి కోసం అయితే నేను పనిచేసానో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని జగన్ గారి దగ్గర తీసుకెళ్లే ప్రాసెస్ లో నన్ను ఒక ఎనిమిగా చేసి చూపించి, నన్ను కోవట్లా చూపించి, రకరకాలుగా చూపించి నన్ను తిట్టి పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారు. గంజాయి కేసు పెట్టి నన్ను పోలీసులు ఎక్కడైతే నా కారు ఆపి ఆ కారులో గంజాయి పెట్టారో, గంజాయి పెట్టినప్పుడు కూడా నాకు తెలియదు పెట్టిన విషయం కూడా. ఎందుకంటే నేను కారులో వెళ్తున్నా, వీళ్ళు ఎంత క్రూయల్గా ఉంటారు, వీళ్ళ మెంటాలిటీ కూడా నేను గమనించి ఈ పాలనలో. మరి ఇప్పుడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తప్పుడు కేసులు పెట్టరు. వీళ్ళు ఏదైతే చేశారో అది చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేస్తున్నాడు. ఈయన ఉంటే ఆధారం చూపుతాడు కదా, పలానా చోట అదిగో పలానా వెంకట మీద ఇలా గంజాయి కేసు అయింది, పలానా సురేష్ మీద గంజాయి కేసు అని చెప్తారు కదా. అప్పుడు ఢిల్లీ వెళ్ళి 36 మందిని నరికేశారు మా వాళ్ళు అన్నాడు. ఏంటి ఆ పేర్లు అంటే చెప్పలేక వచ్చాడు ఇంటికి. Please have a look at them before you can speak of anything else. I think you just have ఇవాళ గంజాయి కేసులు పెట్టారు అన్నాడు ఈయన. మరి ఏంటి ఆ పేర్లు ఎవరి మీద పెట్టారంటే చెప్పలేడు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కానీ ఈయన చేశాడు అలాగా. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్త మీదే ప్రశ్నించాడని కేసు పెట్టేశాడు. కొట్టడం, అబ్యూస్ చేయడం, నిజంగా ఏం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు అండి అంకబాబు గారు పెద్ద అయిన 70 సంవత్సరాలు ఎంత ఉంటాయి, ఇంట్లోకి దూకెళ్ళి ఆయన అరెస్ట్ చేయించారు. ఏంటి, వాట్సాప్లో మెసేజ్ షేర్ చేసినందుకు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన మెసేజెస్ ను ఫార్వర్డ్ చేశారంటూ అంకబాబును అరెస్ట్ చేసిన ఏపీ సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. ఇంకొక ఆమె రంగనాయకం గారు అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ ఒక పోస్ట్కి లైక్ కొట్టినందుకు ఆవిడ కూడా 70 సంవత్సరాల పైనే. ఆవిడను కూడా భయంకరంగా అర్ధరాత్రి వెళ్ళి భయభ్రాంతులకు గురి చేసి ఆవిడ మీద కేసు పెట్టారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో 12 మంది మరణించిన సందర్భంగా తలెత్తిన సందేహాల్ని ఫేస్బుక్ వేదికగా ప్రశ్నించింది. ఫలితం 65 ఏళ్ల వయసులో సిఐడి విచారణ ఎదుర్కోవాల్సి రావడం, సామాజిక మాధ్యమంలో ఓ పెద్దవిడ స్పందించిన తీరుపై కేసులు నమోదు చేసి విచారణకు పిలిపించింది. ఇంకా తెలుగుదేశం కార్యకర్తలను జైల్లో పెట్టడం, నేనే 22 రోజులు జైల్లో ఉన్నా. నా మీద దాదాపు 30 కేసులు పెట్టారు. నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఎన్ని రకరకాలు హింసించారు మనుషుల్ని, నన్ను ఒక్కనే కాదు చాలా మంది మనుషుల్ని. అవన్నీ చూసారు ఎలా తిప్పుకొడుతున్నాయి మీకు. ఆలోచించండి, దేవుడు అని కూడా ఉన్నాడు. వేళ మన చేతిలో అధికారం ఉంటుంది, పోలీసు ఉంటారు, ఇంకోళ్ళు సపోర్ట్ ఉంటుంది. కానీ దేవుడు ఇమీడియట్గా పనిష్మెంట్ ఇస్తున్నాడు. గతంలో అయితే ఇక్కడ చేసిన పాపాలు మనం చచ్చిపోయిన తర్వాత నరకం అనేవారు. ఇప్పుడు నరకం అక్కర్లేదు. ఇక్కడే ఈ సంవత్సరం చేసిన తప్పుకు వచ్చే సంవత్సరం పనిష్మెంట్ వచ్చేస్తుంది, దోలు తీరిపోతుంది. కనీసం ఈ భయం అన్న పెంచుకోండి. కానీ ఇవన్నీ మీకు ఇలా ఫేస్ అవుతే, మీరు చేసిన తప్పులు అన్నీ, మీరు చేసిన పాపాలన్నీ మీకే తిరిగి కొడేస్తుంటే బాగుందలేనా. ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకుంటే రేపు పొద్దున మళ్ళీ ఇలాంటి పాపాలు చేయకుండా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టడం, ఎవరిని కష్టపెట్టడం, ఎవరిని హింసించడం చేయకుండా ఉంటారు. కనీసం పాపభీతి, దైవభీతి అన్నీ ఉంటే. అదేందన్నా ఇవన్నీ మీకు తిరిగి కొడుతున్నాయి. మీరు చేసిన పాపాలే మీకు తిరిగి కొడుతున్నాయి.